ఒకరిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కూడా మీ అందరితో కూడా సవినయంగా కోరుతా ఉన్నా. మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని, దేశ హోంమంత్రి గారిని ఏపీలో వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు. ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి, అమిత్ షాను, చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి? ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా వస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదిలే అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద 4 రాళ్లు వేసి మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి, వాళ్ళ కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా. దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ, రాష్ట్రంలో మన అక్క చెల్లెమ్మలకు కానీ, రాష్ట్రంలో మన అవ్వాతాతలకు కానీ, రాష్ట్రంలో మన పిల్లలకు కానీ, మన సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్కరికైనా కూడా ఏమి లాభం జరిగింది అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. మరో వంక మీ బిడ్డ ఉన్నాడు, మరో వంక మీ జగన్ ఉన్నాడు. మీ బిడ్డ, మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు? 5 ఏళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను.